మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. వాతావరణ శాఖ ప్రకారం వచ్చే వారం రోజుల పాటు వర్షాలు విరుచుకుపడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు, మెరుపులు, ఈదురుగాలులతో వాతావరణం మొత్తం మారబోతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా వెదర్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు హై అలర్ట్లో ఉన్నాయి. ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆకాశం నుంచి గర్జనలు మొదలయ్యాయి. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. జూలై 30 నుంచి జూలై 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జూలై 1 నుంచి జూలై 2 వరకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక జూలై 2 నుంచి జూలై 3 వరకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జూలై 3 నుంచి జూలై 4 వరకు నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు దంచుకొడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉంది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అమరావతి వాతావరణ కేంద్రం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. జూన్ 30 నుంచి జూలై 3 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాల తీవ్రత పెరుగుతోంది. జూలై 3 నుంచి జూలై 4 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఉధృతంగా ఉంటాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. జూలై 4 నుంచి జూలై 5 వరకు కూడా 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచి ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్ల కింద నిలబడడం, విద్యుత్ స్తంభాలకు దగ్గరగా వెళ్లడం ప్రమాదకరం. రైతులు తమ పంట పొలాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తోంది. ఆ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి. ప్రభుత్వం కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ వర్షాలు కేవలం వర్షాలు మాత్రమే కాదు, భారీ ప్రమాదాలను కూడా వెంట తెచ్చే అవకాశం ఉంది. పాత ఇళ్లలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి. గోడలు కూలిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు, వృద్ధుల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ క్షణాన వాతావరణం ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. అధికార యంత్రాంగం కూడా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. వచ్చే 7 రోజులు వాతావరణం చాలా కీలకం.